దొండపాడులోని బాల అయ్యప్ప స్వామి మందిరం, ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి శ్రీ మహంత్ అతిథి గిరి మహారాజ్ గురువు, శ్రీ నిర్భయానంద స్వామి, హితుల్పే అరి యాదం తెరో గురువులు హాజరై బాల అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామీజీలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకుని భక్తిభావంతో జీవించాలని సూచించారు. దైవ భక్తి, ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణ పనులను త్వరగా పూర్తయి భక్తులు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాలయ్యప్ప స్వామి కమిటీ అధ్యక్షులు పుప్పాల శ్రీనివాసరావు, అక్కినేని శ్రీనివాసరావు, వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రెసిడెంట్ మద్దుల యుగంధర్ శ్రీనివాస్, ట్రెజరర్ వెంకట్, జాయింట్ సెక్రటరీ కేబీరావు మరియు ప్రసాద్ గురుస్వాములు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఒళ్ళే వెంకటేశ్వరం వచ్చిన మనకి మరి ఏలూరు ప్రజలందరికీ తెలుసు, ఇక్కడ ఏదో ఒక షెడ్డు కడదామని తవ్వకం జరుగుతుంటే ఆ వెంకటేశ్వర స్వామి వారు ఉద్భవించడం జరిగింది. ఆ ఉద్భవించే వెంకటేశ్వర స్వామి ఆయన ఆశీస్సులతో ఇవాళ ఇలాంటి మంచి ఒక దేవాలయం నిర్మితం చేసుకుంటున్నారు నిర్మాణం. మరి ఇక మీదట ఈ ఆలయం రాబోయే కాలంలో మరో వాడపల్లి వెంకటేశ్వర స్వామి లాగా తయారైన మన ఆశ్చర్యపోకలా మరి ఇక్కడి నుంచి మనందరం కూడా స్వామీజీని మన అయ్యప్ప స్వామి దేవాలయాన్ని తీసుకెళ్దాం. లోకే దేవజష్టాముదారా విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి. తలమానిక్యంగా ఈ యొక్క దేవాలయం దొండపాడు అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం జరిగింది. మరి ఈ నిర్మాణంలో ఎంతోమంది దాతలు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించడం వల్ల ఇంత గొప్ప నిర్మాణం చేశాం. మరి మహానుభావులు ఆ పాదం మోపారు. మరి ఈ పాదం మోపిన ఈ అయ్యప్ప స్వామి దేవాలయం దేదీప్యమానంగా ఎంతో వెలిగి ఇంకా వెలుగుతూ ఉంటుందని మనసారా కోరుతున్నాం. స్వామి ఈరోజు దొండపాడు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ నిర్మాణం జరుగుతూ ఉండగా చాలా వరకు అయిపోయింది పని. కొద్ది రోజుల్లో ప్రతిష్ఠ కూడా జరగాల్సింది ఉన్నట్టు అనిపించింది నాకు. ఆ ఏడుకొండల వారి యొక్క దివ్య ఆశీస్సులు మీ పిల్లలకు, పెద్దలకు, కుటుంబాలందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, గురువులు వస్తున్నారనేటటువంటి భక్తి శ్రద్ధలతోటి ఎదురు చూస్తూ మీరు ఇచ్చినటువంటి ఈ ఘన స్వాగతానికి మరొక్కసారి మీ అందరికీ కూడా సద్గురు యొక్క దివ్యాశీస్సులు, ఆ లలితా పరమేశ్వరి యొక్క దివ్య కరుణ కటాక్ష వీక్షణములు మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అమ్మవారిని కూడా మీ అందరి క్షేమం కోసం, మీ అందరి యొక్క సుఖ సంతోషాల కోసం అమ్మవారిని కూడా పిలుస్తాను. స్వామీజీ వారు మన ఆంధ్రాలో కూడా పర్యటన చేస్తూ శ్రీలంకలో ఎక్కువ కాలం అక్కడ దీక్షణాన్ని తీసుకోవడం అలా అంతా చేశారు. అనేక మంది ఋషీశ్వరులు, మునీశ్వరులు, మహర్షులు, జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉద్భవించి జన్మించి వారిదైనటువంటి జ్ఞానాన్ని అనేక మందికి పంచుతూ కొనసాగుతున్నటువంటి పరంపరలో ఈ దేశంలో మనందరం పుట్టడం కూడా ఒక అద్భుతం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా నీటిని తల్లితో భావించి పూజ చేసేటటువంటి విధానం ఉండదు. అది భారతదేశం. అటువంటి భారతదేశంలో పుట్టిన మనందరం అందుకే దివ్యభూమి, పుణ్యభూమి, దైవభూమి, వైరాగ్య భూమి, ఋషి భూమి అని మనం అంతా సూచించుకుంటాం. నిజంగా గర్వమే కదా ఇక్కడ పుట్టడం, ఒక అద్భుతమైనటువంటి విషయం. అలానే మీ అందరికీ ఏవైతే కోరికలు ఉన్నాయో
వాటన్నిటికి కూడా మాతంగి ముద్ర అని ఒక దాన్ని ఇప్పుడు మీరు అందరూ వేసి నాతో పాటు ఒక మంత్రాన్ని చెప్పండి, దానికి గుర్తుంచుకోండి. హ్రీం క్లీం చే ఓం ఐం హ్రీం క్లీం చే ఓం ఐం క్లీం చాముండాయ చే ఓం ఐ విచ్చే. బౌద్ధాన్ని మనం ప్రచారం చేయాలన్నా కానీ అడుగడుగున చాలా కష్టతరంగా ఉంటుంది. ఆ క్రమంలో ఈ దేశంలో ఉన్న పురాతన ధర్మవైపుని కూడా నిజంగా దేశ కళ్యాణం కోసం పాటుపడితే ఇది సస్యశ్యామలమైన ఆంధ్రుడి మహారాజు ఆయన పేరు మీద వచ్చింది. మేము ఉన్న టైంలో త్రిలింగ దేశం అని ఉండేది.